నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా, కంపారిజన్ వీడియో తీసుకొచ్చినవి. ఏంటంటే మోటరోలా G04S వర్సెస్ మోటరోలా G04 అన్నమాట. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన అసలు డిఫరెన్స్ ఏంది, మేజర్ డిఫరెన్సెస్ ఏమున్నాయి అనే దాని మీద ఈ వీడియో ఉంటుంది. వీడియో చిన్నగా ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. అండ్ యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ మోటరోలా G04S ప్లస్ మోటరోలా G04 రెండు స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన కంపారిజన్ అయితే ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ స్మార్ట్ ఫోన్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మోటరోలా G04S చూసుకుంటే నేను రికార్డ్ చేసే టైం కదా కమింగ్ సూన్ అన్నమాట. మోస్ట్లీ నెక్స్ట్ వీక్ అలా సేల్స్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ప్రైస్ ఇక్కడ చూసుకోవచ్చు, లిస్టింగ్ అయిన కాడికి 7,000కి వస్తుంది. బేస్ వేరియంట్ 6GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్. ఇక్కడ నాకు వేరే వేరియంట్ అయితే కనిపించలే, కానీ 4 కలర్ వేరియంట్స్తో పాటు కూడా అయితే స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. అండ్ అదే మోటరోలా G04 చూసుకుంటే ఇది కూడా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ కూడా బేస్ వేరియంట్ ఉంది. 4GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు అయితే సేమ్ ప్రైస్కి వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్కి హయ్యర్ వేరియంట్ కూడా ఉంది. 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు అయితే 8,000కి వస్తుంది. సో నా అడ్వైస్, ఒకవేళ ఇట్లా మీరు తీసుకోవాలి అనుకుంటా 8GB RAM వేరియంట్ తీసుకోవచ్చు. 1000 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. అది పక్క పెడితే ఈ రెండు ఫోన్లో ఏది తీసుకోవాలనే చాలామందికి డౌట్ ప్లస్ కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఈ స్మార్ట్ ఫోన్స్లో డైరెక్ట్ కంపారిజన్ అయితే ఈ వీడియోలో ఇస్తాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ప్రైస్ సేమ్ ఉంది, ఒకే ప్లాట్ఫామ్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్ నుంచి. ఇవి క్లియర్ కదా. నెక్స్ట్ అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్ నుంచే చూపిస్తున్న ఇన్ఫర్మేషన్ క్రెడిట్ కూడా వాళ్ళకే అనమాట, క్రెడిట్ కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళకి అనమాట. ఇక్కడ ఫస్ట్ మీరు చూసుకోవచ్చు, రెండు కూడా Android 14తో పాటు వస్తున్నాయి. సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఫేస్ అన్లాక్ ఉంది. అండ్ ఏవైతే సెన్సార్స్ ఉన్నాయి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అవన్నీ కూడా సేమ్ ఉన్నాయి. ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే రెండు కూడా సెక్యూరిటీ ప్యాచెస్ వస్తున్నాయి, కానీ ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ అయితే లేవు. అంటే Android 14 నుంచి Android 15 కానీ 16 కానీ రెండు ఫోన్స్ కూడా అప్గ్రేడ్ కాలేవు. రెండు కూడా యూనిఎస్ఎస్సి వాళ్ళ T606 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ 64GB దాకా బుల్టిన్ స్టోరేజ్ వస్తుంది. మైక్రోజీ కార్డ్ పెట్టుకొని స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ర్యామ్ బూస్టర్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. బ్యాటరీకి వచ్చేసరికి ఇక్కడ చూసుకోవచ్చు 5000 mAh బ్యాటరీ 15 వాట్స్ ఉంది. అండ్ దీంట్లో కూడా నార్మల్ 04లో కూడా సేమ్ అదే 5000 mAh 15 వాట్స్ అవరు. అండ్ మీద అడిషనల్ ఎక్స్ట్రా టెక్స్ట్ పెట్టగా నార్మల్ మాకు అందరికి తెలిసిన రెండింటిలో కూడా సేమ్ ఉన్నాయి. ఇక్కడ డిస్ప్లే చూసుకుంటే 6.6 ఇంచెస్ ఐప్లస్ డిస్ప్లే వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 3D ప్రొటెక్షన్తో పాటు కూడా ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. అది ఇక్కడ చూసుకుంటే మాత్రము ఇక్కడ మనకి కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో పాటు అయితే నార్మల్ స్మార్ట్ ఫోన్ వస్తుంది. లేకపోతే ఇక్కడ ప్యానల్ యాక్టివ్ ఎయిర్ టచ్ ప్యానల్ అవన్నీ పెట్టారు, కానీ నార్మల్ పెట్టేసుకోవాల్సింది. వాటర్ రెపెలెంట్ డిజైన్ PMMA బాడీ అనేసి అయితే మెన్షన్ చేసిరు. ఇక్కడ అది సేమ్ అనుకోండి, మోస్ట్లీ అంతే సేమ్ ఒకేలాగా అన్నట్టు చూసుకోవాల్సిందే. సేమ్ కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది. మేజర్ చేంజ్ ఏంటంటే కెమెరా కూడా వచ్చేసరికి ఈ స్మార్ట్ ఫోన్ 50 MP కెమెరాతో పాటు వస్తే G04S వస్తారు కదా 16 MP వస్తుంది. G04 50 16 ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఉంది. సో క్వాలిటీ ఇక్కడ కొంచెం స్లైట్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అయినా ఈ బడ్జెట్లో మనం కెమెరా కాడ ఏం చూసుకుంటాం అంటే సో అదొకటే డిఫరెన్స్ ఉంది ఇక్కడ. అని తప్పిస్తే మిగతాది ఆడియో కాడికి వచ్చేసరికి సింగిల్ స్పీకర్స్ విత్ డాల్బీ ఇక్కడ సేమ్ ఉంది, 3 జాక్స్. అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూసుకున్న MyUIకి సంబంధించినవి ఇక్కడ పెట్టినప్పుడు వాయిస్ అసిస్టెంట్స్తో పాటు వస్తుంది. అండ్ జెస్చర్స్ అవన్నీ ఫీచర్స్ ఇక్కడ కూడా పెట్టారు, కానీ ఇక్కడ ఏంటంటే బోల్డ్ లెటర్స్లో పెట్టారు. ఇక్కడ నార్మల్ ఫాంట్స్ లెటర్స్లో అయితే పెట్టిర్రు అన్నమాట. ఇక్కడ 5G బ్యాండ్విడ్త్ సేమ్ ఉన్నాయి. ప్రాసెసర్ సేమ్ ఉంది కాబట్టి బ్లూటూత్ వర్షన్ 5.0 ఉంది, 12 వైఫై వస్తుంది. అండ్ G04Sలో కూడా సేమ్ అదే ఫీచర్స్ ఉన్నాయి. 3 కార్డ్ స్లాట్ కూడా వస్తుంది. ఇక్కడ కూడా 3 కార్డ్ స్లాట్, లొకేషన్ సంబంధించినవి కూడా సేమే వస్తున్నాయి. సో ఇక్కడ పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. అండ్ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసి ఏం వస్తాయంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇక్కడ Type-C కేబుల్, ప్రొటెక్షన్ కేసు, కవర్, 10 వాట్స్ ఛార్జర్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఇక్కడ కూడా సేమ్ అదే సిచ్యువేషన్, Type-C కేబుల్, 10 వాట్స్ ఛార్జర్, సెమీకండక్టర్ పిన్, పవర్ పౌచెస్ అవన్నీ కూడా వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు రెండు కంపారిజన్లు చూసారు కదా. అఫీషియల్ మోటరోలా వెబ్సైట్ నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినాను. అండ్ ఈ రెండు స్మార్ట్ ఫోన్స్లో ఏది తీసుకోవాలన్నా అంటే కన్ఫ్యూజన్ వస్తే ఇట్లా నేను రెండు డివైడ్ చేసిన. మీకు
తక్కువ పైసలకు ఒక డీసెంట్ కెమెరా కావాలంటే 50 మెగాపిక్సెల్ది G04కి తీసుకోవచ్చు. ఎక్కువ ర్యామ్ కావాలంటే ఇట్లా G04 తీసుకోవచ్చు. రెండు పెద్దగా ఫరక్ పడకపోవచ్చు, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు, ఓన్లీ కెమెరాగా డిఫరెన్సే. ర్యామ్ ఎక్కువ కావాలన్న వాళ్ళు G04 తీసుకోవచ్చు. అంటే నేను రిక్వెస్ట్ చేసాక అయితే ఇది స్టాక్లో లేదు, అవైలబుల్ లేదు అనేసి అంటారు. అది బేస్ వేరియంట్ కానీ హైయర్ ర్యామ్ వేరియంట్ కానీ. అండ్ లేదన్నా కొంచెం స్లైడ్గా కొంచెం జర కెమెరా మంచిగా ఉంటే బాగుంటుంది అంటే G04S తీసుకోండి. సో ఆబ్వియస్గా ఇది స్టాక్ అయిపోగొట్టేస్తారు, దాని తర్వాత ఇదే తీసుకోవాల్సి వస్తుంది మీరు ఇన్ ఫ్యూచర్. ఒకసారి ఆఫ్లైన్లో చెక్ చేయండి, దొరికితే ఇట్లా తీసుకోండి. ఎలా అనిపించింది కంపారిజన్, యూస్ఫుల్ అయిందా లేదా, మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీరైతే రెండు స్మార్ట్ ఫోన్స్ యొక్క కంపారిజన్ చూసారు కదా, మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏదైనా కింద కామెంట్ చేయండి. నాకైతే కొత్తగా వచ్చిన G04S ఏదైతే ఉందో కొంచెం బెటర్గా అనిపించింది కొన్ని స్పెక్స్లో. ఏది కొంటారు ఏది కొనాలి అనేసి మీ ఒపీనియన్ బై. అండ్ ఫైనల్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయో అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే విషయంలో వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ అలా కలుసుకుందాం.